चक्रपाणिने नमः ओम जनार्दनाय नमः ओम वासुदेवाय नमः ओम वामनाय नमः ओम ज्ञानावंजनाय नमः श्रीवल्लभाय नमः जगन्नाथाय नमः चतुर्मूर्तये नमः ओम व्योमकेशाय नमः ओम ऋषिकेशाय नमः ओम शंकराय नमः ओम गरुड़ध्वजाय नमः ओम नरसिंहाय नमः ओम महादेवाय नमः ओम स्वयंभुवे नमः ओम भुवनेश्वराय नमः ओम श्रीधराय नमः ओम देवकीपुत्राय नमः ओम पार्थसारथिये नमः ओम अच्युताय नमः ओम शंकरपाणिने नमः ओम परमज्योतिष्ठते नमः ओम आत्मदोषाय नमः ओम अविघ्नराय नमः ओम अचिंत्यलाय नमः ओम श्रीवत्सवाय नमः ओम अखिलाधराय नमः ओम सर्वलोकप्रविजयाय नमः ओम त्रिविक्रमाय नमः ओम त्रिगर्भिकालाय नमः ओम त्रिदर्भ्ये नमः ओम करुणाकराय नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वगाय नमः ओम सर्वस्मै नमः ओम सर्वेशाय नमः ओम सर्वसाक्षिकाय नमः ओम हरये नमः ओम हरये नमः ओम शेयाय नमः ओम हलायुधाय नमः ओम सहस्रवाहवे नमः ओम दीप्ताय नमः ओम सहस्राक्षाय नमः ओम अक्षराय नमः ओम क्षराय नमः ओम केशवाय नमः ओम केशवद्राय नमः ओम कीटावरदाय नमः अस्य श्रीमद्महारुद्रनारायण स्वामिने नमो नमः अष्टोत्तरनावैनानादिकपरिमल पत्रपुष्पपूजां समर्पयामि वनस्पतिर्भवे नारायणं धूपोयं पदवीरं साक्षात् धूपमाग्रापयामि दीपांजलि नमस्कारं చేసుకోండి దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దనం సర్వపాపానిత్యం దీపరాజాయనమో స్తుతే సాక్షాత్ ధూపమాగ్రాపయామి దీపం పరివేపయామి ధూపదీపానాంతరః శుద్ధాచమనీయం సమర్పయామి live श्री सत्यनारायण व्रतकथ प्रारंभ प्रथमोध्याय प्रारंभ अंदरू కూడా స్వామివారి కథ అందరూ శ్రద్ధగా వినాలి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ కథ వినాలి పూర్వకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడిన వారి సూదము చూసి కలిగిరి ఏ వ్రతములు చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించునో అట్టి దాన్ని తెలుపుమని మహామునులు సూతుల వారిని కోరిరి అందులకు సూతముని ఇలా అంటున్నాడు ఓ మునలారా పూర్వకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా శ్రీహరి ఆనందించిన విషయము మీకు తెలిపిన శ్రద్ధగా గురుడు అని చెప్పదనంగను పూర్వకప్పుడు నాద మహాముని సకల లోకములు తిరుగుచు మార్గదేశమున భూలోకమునకు వచ్చెను నాద మహాముని భూలోకమున మానవుడు పడుచున్న కష్టమును చూసి వీరికి కష్టములు ఎట్లా తొలగును అని ఆలోచించుకుని విష్ణులోకమునకు వెళ్ళెను నాద మహాముని విష్ణులోకంలో చతుర్భుజను తెల్లని శరీర ఛాయ గలవాడగు శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారములు గలవాగు శ్రీహరిని చూసి ఇట్లా ప్రార్థించను మనస్సులో ఊహించటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా ఆది మధ్యాంతరిత నిర్గుణమయు సుగుణాత్మనుడి ఆది పురుషుని భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తిలో నమస్కరించుచున్నాను శ్రీహరి ఆ స్తోత్రమును విని నాటమహామునితో నిత్యను ఓ నాగమహాముని నీవు వచ్చిన కారణమేమి నీ కోరిక తీర్చలను చెప్పుము అని నేను నారదుడు శ్రీ మహా